వచ్చి ఎవరైనా మన హాస్టి గారు తప్పు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే మాలాం గుండీంచడమరుం శూలం సంగం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అభ్రశ్యామ పింగజటాబద్ధకలాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాల్లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పగమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. గవాయ నమః. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః. హరి ఓం. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేదయోధ్యాకాండముత్తమే. నిన్నటి రోజు రామ పట్టాభిషేక మహోత్సవాన్ని మందర దుష్ప్రబోధము చేత కైకేయి పూర్వం తాను తీసుకున్నటువంటి వరములని
దశరథుడికి ప్రతిబంధకముగా చేసి తన కుమారుడికి రాజ్య పట్టాభిషేకం జరగాలని, రాముడు అరణ్యానికి వెళ్ళాలి అని నిర్బంధించింది. సత్యవాక్ పరిపాలన యందు, ధర్మ పరిరక్షణ యందు ఈ రెండింటి మధ్యలో దశరథ మహారాజు గారు నలిగిపోయాడు. సత్యం నిలబడాలి అంటే భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టాలి. ధర్మం నిలబడాలి అంటే పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చెయ్యాలి. ఇప్పుడు పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చెయ్యాలి అంటే సత్యం పోతుంది. సత్యం నిలబెడదామా అంటే ధర్మం పోతుంది. ధర్మం దేని మీద నిలబడుతుందయ్యా? సత్యం మీద నిలబడుతుంది. సత్యానికి ధర్మం ఆధారం, ధర్మానికి సత్యం ఆధారం. అందువల్ల ఇలాంటి ప్రతిబంధకం ఏదైనా వస్తుందేమోనని కంగారు పడినటువంటి దశరథుడు రాముడు యొక్క పట్టాభిషేకానికి ఎవరిని పిలవకుండానే జరిపించాలని కంగారు పడ్డాడు. ఆ కంగారే నిజంగా చాలా ఇబ్బంది తీసుకొచ్చింది. చూడండి, రాముణ్ణి పిలిపించిన తర్వాత, రాముడు వచ్చిన తర్వాత కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోయాడు రామచంద్ర ప్రభు. నా వల్ల ఏమి అపరాధం జరిగిందమ్మా అని తల్లిని అడిగాడు. నీ వల్ల ఏమీ కాదురా, మీ నాన్న నాకు 2 వరాలు ఇచ్చాడు, ఆ వరాలు నీతో చెప్పడానికి సంకోచిస్తున్నాడు, అది నువ్వు కనుక చేస్తాను అంటే నేనే చెప్తాను నీకన్నా. అదేం మాటమ్మా? రాముడు 2 మాటలు మాట్లాడడం రాముడికి తెలియదన్నాడు. రామో ద్విర్నభిభాషతే, రాముడికి 2 మాటలు రావు ఎప్పుడూ కూడా. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. ఏదైనా సరే రాముడు ఒకసారి బాణం తీసి విడిచిపెట్టాడా అంటే ఇక 2వ బాణం తీయక్కర్లేదన్న. ఏకపత్నీస్తవనీయమైనటువంటి వ్రతాన్ని ఆచరించి చూపించాడు లోకానికి. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు రాముడు. అలాంటి రామచంద్ర ప్రభువుని ఇదా అమ్మా నువ్వు అర్థం చేసుకున్నది? కంగారు పెట్టింది రాముణ్ణి. మీ తండ్రి భోజనం చేయడు, నిద్రపోడు, నువ్వు అరణ్యానికి వెళ్తే గాని అన్నది. ఆ మాట విన్నటువంటి దశరథ మహారాజు కుంగిపోయి నేల మీద పడిపోయాడు. తండ్రిని లేవదీద్దాం అనుకుంటూ ఉంటే ఇంకా జరూరుగా కంగారు పెట్టింది రామచంద్ర ప్రభు. మీ తండ్రి అలాగే ఏడుస్తాడయ్యా, నువ్వు ఆలస్యం చెయ్యకు, నువ్వు అరణ్యానికి వెళ్ళు. ఎంతటి దారుణమైన పరిస్థితికి కైకేయి చేరుకుంది ఆలోచన చేయండి. కేవలం దుష్ప్రబోధం వల్ల మాత్రం, చెడు సాంగత్యం అనేటటువంటిది మనిషిని అంతటి పతనానికి తీసుకుపోతుంది. అందుకనే సాంగత్యం ఎప్పుడూ మంచివారితో చేయాలి, మంచివారితో ఎప్పుడూ కూడా మనం యొక్క సంభాషణ ఉండాలి, మంచివారితోనే ఏ పనులైనా సరే మొదలు పెట్టాలి అని చెప్తారు శాస్త్రంలో. చెడు సాంగత్యం వల్ల ఎంత మంచి ప్రవర్తన నీకున్నా, స్వభావం ఉన్నా అది చెడుగా మారిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అమ్మా, నాహం అర్ధపరోదేవి, నేను ధనముని ఆశించేవాడిగా నీకు ఎలా కనిపించానమ్మా? నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు అమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకో, విద్ధిమాం ఋషిభిత్తుల్యం అన్నాడు. నన్ను ఒక ఋషిగా తెలుసుకో అమ్మా. కొద్ది సమయం నాకు ఇవ్వి, మా తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి ఈ విషయాన్ని చెప్పి, ఆ విధంగా సీతకి కూడా విషయం చెప్పి ఇక్కడ నుండే నేను అరణ్యానికి వెళ్ళిపోతాను. ఆ మాట చెప్పి బయటకు వచ్చాడు. లక్ష్మణుడు చాలా వ్యగ్రతతో ఉన్నాడు, బయట నుండి నిలబడి అన్నీ విన్నాడు. కానీ రాముడి ముఖం ఎలా ఉందయ్యా? పట్టాభిషేకం చేస్తానయ్యా రామ అన్నప్పుడు రాముడి ముఖం ఎలా ఉన్నదో, నువ్వు అరణ్యానికి వెళ్ళు అన్నప్పుడు కూడా రాముడి ముఖం అలాగే ఉన్నది. దీన్ని ఏమంటారయ్యా అన్నారు? స్థితప్రజ్ఞత అన్నారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, రెండింటి సమయముల యందు ఒకే స్థితిని పొంది ఉన్నవాడే ఎవరు? స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞుడు ఎవరయ్యా? రామచంద్ర ప్రభు. అంటే కష్టకాలముల యందు కానీ, లేదా
సంతోష సమయముల యందు కానీ పొంగిపోకు, కష్టాల్లో కుంగిపోకు అని రాముడి యొక్క ఆచరణ మనకి చూపిస్తున్నారు. ఆయన బయటికి వచ్చిన తర్వాత ఒక పని చేశాడంటాడు వాల్మీకి మహర్షి. ఏం చేశాడయ్యా అని. రామచంద్ర ప్రభు వారికి పట్టాభిషేకం చేయడానికి కావలసిన వస్తువులన్నీ తెచ్చి అక్కడ ఏర్పాటు చేసి పెట్టారట. ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేయవలసినటువంటి ఆ సామాన్లన్నీ కూడా ఎవరికి చేస్తారు? పట్టాభిషేకం భరతుడికి జరుగుతాయి, రాముడికి జరగవు. కానీ ఆయన అసూయ పడలేదు. అభిషేచనికం భాండం కృత్వా రామ ప్రదక్షిణం శనైర్జగామసాపేక్షో దృష్టిం తత్ర విచాలయన్. ఆ అభిషేక సంభారాలన్నింటికీ కూడా ప్రదక్షిణ చేశాట రామచంద్ర ప్రభు. ప్రదక్షిణ చేసి మళ్ళీ వాటికేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ప్రదక్షిణ ఎందుకు చేయడం అంటే అవి మంగళద్రవ్యములు. ఆ మంగళద్రవ్యములు పరమ పవిత్రములు. వాటికి ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది అంటే అది శుభాన్నిస్తుంది. ఆ ద్రవ్యముల చేత ఎవరికైతే అభిషేకం జరుగుతుందో వాళ్ళకి కూడా శుభాన్నిస్తుంది. అంటే రాముడి మనసులో ఉన్న అర్థం ఏమిటి? ఈ ద్రవ్యముల చేత నా తమ్ముడికి అభిషేకం జరుగుతుంది, నా తమ్ముడు భరతుడు శుభాశీస్సులు పొందుగాక, అతనికి శ్రేయస్సు కలుగుగాక. నాకు కాదన్నాడు తండ్రి పట్టాభిషేకం, నా తమ్ముడు చేసుకుంటున్నాడు, వాడు నాశనం అయిపోవాలనుకోలేదు రాముడు. చూడండి, ఇది రాముడి యొక్క శీలము. తనకి జరిగినా జరగకపోయినా తన తమ్ముడికి జరుగుతోందిగా, ఆ తమ్ముడు ఆనందంగా సుఖంగా ఉండాలి అని భావన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే వెనకాల లక్ష్మణస్వామి వచ్చారు, రథాన్ని ఎక్కనన్నారు. రహదారి మీద నడుస్తూ వెళ్తూ ఉంటే అక్కడ అంతఃపుర స్త్రీలు కొంతమంది ఆ అంతఃపురంలో నుంచి మాట్లాడుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అప్పుడే వాళ్ళ దాకా వెళ్ళిపోయింది. గొల్లున ఏడవడం మొదలుపెట్టారు వాళ్ళందరూ కూడా. ఏడుస్తూ అయ్యయ్యో, పుట్టినప్పటి నుండి కన్నతల్లి అయినటువంటి కౌసల్యయందు ఏ విధమైన ఆదర అభిమానములతో మసులుకున్నాడో రాముడు, అంత అభిమానం మాయందు కూడా చూపించాడు కదా. రాముడు పట్టాభిషిక్తుడైతే మా అందరికీ కూడా అనుగ్రహం కలుగుతుంది అనుకున్నామే, రాముడు మమ్మల్ని అందరినీ సమానంగా ఆదరిస్తాడని అనుకున్నామే. అలాంటిది ఈరోజు రాముడికి పట్టాభిషేకం జరగట్లేదా? ఎవరినీ పల్లెత్తు మాట కూడా అననటువంటి వాడు రాముడు. క్రుద్ధులైన వారిని కూడా శాంతపరిచేటటువంటి స్వభావం కలిగిన వాడే. అయ్యో, అలాంటి రాముడు నేడు ఇచ్చట నుండి అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడు. నిజానికి దశరథుడి యొక్క బుద్ధి దెబ్బతిన్నట్లుగా అనిపిస్తున్నది. వాళ్ళందరూ అనుకుంటున్నారు సర్వ ప్రాణులకి కూడా దిక్కైనటువంటి వాడు ఎవరు అంటే ఈ రాముడు. అలాంటి రాముడు ఈరోజు అయోధ్యలో లేకుండా అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు అని లేగదూడలకి ఎడబాటు కలిగినటువంటి ఆవులు ఎలా విలపిస్తాయో అలా విలపించారట వాళ్ళందరూ. ఈ మాటలన్నీ వింటున్నాడు రామచంద్ర ప్రభు. ఆయన చలించలేదు. ఆ రహదారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ కౌసల్యాదేవి మందిరానికి చేరుకున్నాడు. ఆవిడేం చేస్తోంది? కౌసల్యాదేవి రాముడికి శుభం కలగాలని, రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడని శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసి బ్రాహ్మణోత్తములందరికీ దాన ధర్మాలు చేస్తున్నది. ఆవిడ ఉపవాసం చేత కృషించిపోయి ఉన్నది, చాలా నీరసంగా ఉన్నది అప్పటికే. అయితే చూడండి, తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నదిట. రామచంద్ర ప్రభు లోపలికి రావడాన్ని చూసింది దూరం నుంచి. నాయనా కుమార, వృద్ధానాం ధర్మశీలానాం రాజర్షీణాం మహాత్మనాం ప్రాప్నుహ్యయుశ్చ కీర్తించ ధర్మం చోపహితం కులే. వృద్ధులు, ధర్మమూర్తులు, మహాత్ములు అయినటువంటి రాజర్షుల వలె దీర్ఘాయువు, ఘనకీర్తి, ఇక్ష్వాకు వంశోన్నతమైనటువంటి ఉదాత్త ధర్మాన్ని నువ్వు పొందాలి అని కోరుకుంటున్నానయ్యా. రామ, నీ తండ్రి సత్యసంధుడు మహారాజు, ఆయన్ని వెళ్ళి నువ్వు దర్శించు. ఎందుకు? ఈరోజు నీకు నీ తండ్రి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
కాబట్టి రామ నువ్వు తండ్రి గారి దగ్గరికి వెళ్ళవయ్యా అంటోంది కౌసల్యాదేవి. అమ్మావుడికి తెలియదుగా విషయం. దత్తమాసనమాలభ్య భోజనేతి నిమంత్రిత. ఏమో పట్టాభిషేకం చేసుకుంటే ఏనుగు మీద ఊరేగుతూ మొత్తం రాజ్యమంతా తిరిగి వచ్చేటప్పటికి ఏ రాత్రి అవుతుందో అప్పటిదాకా ఏమీ తినకుండా ఉండాలి నువ్వు. కాబట్టి ముందు ఏదో కాస్త ఇంట్లో తినేసి వెళ్ళు నాయన. తల్లి కదా, ఆ ప్రేమతో ఏదైనా తినరా నాన్న రామా అని అంటున్నది. కళ్ళంపట నీళ్లు తిరిగాయిటండి రామచంద్ర ప్రభు వారి. అమ్మకి ఏం చెప్పాలి? అమ్మ తట్టుకోగలదా ఈ మాట చెప్తే? ఈ ఆలోచన అంతా మనసులో తిరుగుతోంది రామచంద్ర ప్రభు. దేవి నూనం న జానీషే మహాద్భయముపస్థితం ఇదం తవ చ దుఃఖాయ వైదేహ్య లక్ష్మణస్య చ. అమ్మా, ఒక గొప్పదైనటువంటి దుఃఖం వచ్చి పడింది తల్లి. ఇది నీకు, లక్ష్మణుడికి, నా భార్య అయినటువంటి సీతకి కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. గమిష్యే దండకారణ్యం కిమనేన హసనేన మే విష్టరాసన యోగ్యో హి కాలోయం ఉపస్థిత. దండకారణ్యానికి వెళ్తున్నటువంటి నాకు ఈ రత్న సింహాసనాలతో పనే ఉందమ్మా. ఈ మృష్టాన్న భోజనాలతో నాకు పనే ఉందమ్మా. ఈ రోజు నుంచి నేను కందమూలాలు మాత్రమే తినాలి. నాకు ఈ భోజనాలు ఏమి అక్కర్లేదు. ఈ రోజు నుంచి నేను ఈ సింహాసనాల మీద కూర్చోకూడదమ్మా. నీ కొడుకు రాముడు ఈ రోజు నుంచి దర్భాసనముల మీద కూర్చునేటటువంటి సమయం ఆసన్నమైనదమ్మా. అమ్మా, మునుల వలె నిర్జనమైనటువంటి వనముల యందు 14 సంవత్సరముల పాటు నివసించవలసి ఉన్నది అని మహారాజు ఆజ్ఞ వేశారు నాకు. నా తమ్ముడైనటువంటి భరతుడికి యువరాజ పట్టాభిషిక్తునిగా చెయ్యాలి అని సంకల్పించారు. అమ్మా, ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో రామచంద్ర ప్రభు ఒక్కసారి కుప్ప కూలిపోయి పడిపోయిందిట కౌసల్యాదేవి. కళ్ళంపట నీళ్లు పెట్టుకుని రామా అని అరిచింది. మూర్ఛిల్లిపోయింది. పరిగెత్తుకుని వెళ్ళాడు రామచంద్ర ప్రభు తల్లి దగ్గరికి. 2 భుజాలు పట్టుకుని లేవదీసి ఆసనం మీద కూర్చోబెట్టాడు. చూడండి, చేతితో నిమిరాట తల్లిని. తేరుకుంది, స్పృహొచ్చింది. యది పుత్ర నజయేత మమ శోకాయ రాఘవా నస్మ దుఃఖమతో భూయ పశ్యాయ మహమ ప్రజా. రామా, నిజానికి నువ్వు నా కడుపులో జన్మించకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తోంది రా తండ్రి. అప్పుడు నాకు దుఃఖం ఏమిటి? సంతానం లేదని దుఃఖమే ఉండేది నువ్వు నాకు పుట్టక ముందు. ఇప్పుడు ఏమైంది? నిన్ను ఎడబాటు పొందవలసినటువంటి సమయం నాకు వచ్చి. పుత్రుడి యొక్క ఎడబాటు కంటే పుత్రులు లేకపోవడమే నిజానికి చాలా మంచిది రా తండ్రి. రామా, రాఘవ, భర్త అధికారమునందు పట్టమహిషిగా ఆభరణాది ఐశ్వర్యములు యందు గాని, పతి యొక్క ఆదరాభిమానములను కానీ, గొప్ప సుఖాలు కానీ నేను ఎప్పుడూ పొందలేదు నా భర్త నుంచి. కనీసం నువ్వు రాజైతే ఒక పట్టమహిషిగా, ఒక రాజుకు తల్లిగా ఆ సుఖాలన్నీ నేను పొందుతానేమోనని కొంత ఆశ ఉండేది, ఎంతో కొంత. ఇప్పుడు అది కూడా పోయిందిరా నాయన. నువ్విక్కడ ఉన్నప్పుడే దశరథ మహారాజు నన్ను ఆదరించలేదు, కైకేయి నన్ను ఆదరించలేదు, రాజపరివారంలో చాలామంది నన్ను ఎవరూ ఆదరించలేదు. ఏదో కొద్దిమంది నన్ను ఆదరించేవారు. ఇప్పుడు నువ్వు రాజు కాకుండా నన్ను విడిచి వెళ్ళిపోతే నన్ను ఎవరు ఆదరిస్తారా? ఒకవేళ ఇప్పటి వరకు నన్ను ఆదరించిన వాళ్ళు కూడా భరతుడిని చూసి, కైకేయిని చూసి నాతో మాట్లాడడం మానేస్తారయ్యా. అలాంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోతాను నువ్వు లేకపోతే. రామ, 17 వర్షాణి తవ జాతస్య రాఘవ. నీకు ఉపనయనమైన తర్వాత 17 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు పట్టాభిషిక్తుడివైతే చూడాలి అని ఆ భగవంతుడిని. నాయన,
ఆహ్లాదమైనటువంటి నీ ముఖ శోభలని చూడకుండా దీనురాలనైనటువంటి నేను ఈ దుఃఖమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలిరా తండ్రి? ప్రాణభీతి చేత ఏడుస్తున్న లేడిని సింహం బలవంతంగా లాక్కుని తీసుకుపోయినట్లు యముడు మాత్రం నా ప్రాణాలను ఇంకా ఎందుకు తీసుకెళ్ళట్లేదా అని నేను బాధపడుతున్నాను. ఇలాంటి వార్తలన్నీ నా చెవితో నేను వినవలసి వస్తున్నది. సంతాన ప్రాప్తి కోసం నేను చేయనటువంటి నోములు లేవు, చెయ్యని దానాలు లేవు, నేను అనర్చినటువంటి దానాదులు, ఆచరించిన తపస్సులు, ఆచరించిన వ్రతాలు, నోములు, వీటి యొక్క కారణం అంతా కూడా చెవిటి నేలలో పోసినటువంటి విత్తనంలాగా అయిపోయింది. వాటి ఫలితం ఏమీ నాకు దక్కలేదు ఇప్పటిదాకా. ఏమిటి అంటే వచ్చిన ఫలితం నువ్వు అరణ్యాలకు వెళ్ళడం. రామ ఈ విధంగా బాధపడుతూ ఏడుస్తోంది కౌసల్యాదేవి. ఈవిడ బాధపడుతూ ఉండడాన్ని చూసి లక్ష్మణుడు చూడలేకపోయాడు. చూడండి, నరోచతే మమాప్యేతత్ ఆర్యే యద్రాగవోవనం. ఓ అమ్మా, ఒక కుటిరాత్మురాలి యొక్క మాటలలో చిక్కుకుని రామచంద్ర ప్రభువుని రాజ్యాధికారాన్ని విడిచిపెట్టమని వనాలకి వెళ్ళమని రాజుగారు మాట్లాడడం సమ్మతమైనటువంటిది కాదు. రాజుగారు ఎవరు? వృద్ధుడైపోయాడు. వృద్ధుడై ఏమి ఆలోచిస్తున్నాడో తెలియట్లేదు రాజుకి. అందున కైకేయి అనేటటువంటి మాయలాడి యొక్క ఉచ్చులో పడ్డాడమ్మా తండ్రి. అలాంటి వాడు ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతాడు? రాజ్యం నుండి రామచంద్ర ప్రభు వనాలకి పంపించడానికి గల కారణం ఏది కూడా నాకు కనిపించట్లేదు. ఎవరైనా తప్పు చేస్తేనే కదా శిక్ష వేసేది. ఒరే, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు అరణ్యానికి వెళ్ళు అంటే ఏదైనా అందంగా ఉంటుంది. రాముడు ఏం తప్పు చేశాడని ఈ రోజు తండ్రి గారు వనాలకి పంపుతున్నాడో నాకు తెలియట్లేదు. పోనీ రాజ్యంలో ఏ ఒక్కరి చేతైనా సరే రాముడు ఈ తప్పు చేశాడు అని చెప్పించమని తండ్రిని. అలా చెప్పించలేని పక్షమునందు ఈ మాట ఎందుకు మాట్లాడడం తండ్రి? అమ్మా, ఏ తండ్రి అయినా సరే ఇన్ని గుణాలు కలిగినటువంటి పుత్రుణ్ణి నిష్కారణంగా విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. విచక్షణ జ్ఞానం అనేటటువంటిది లేకుండా రాజు యొక్క ఈ మాటల్ని రాజనీతి ఎరిగినటువంటి ఏ కుమారుడు పాటిస్తాడమ్మా? కాబట్టి ఇలాంటి తండ్రి యొక్క మాటల్ని పాటించక్కర్లేదు. ఎవరంటున్నారు? లక్ష్మణుడు అంటున్నాడు ఈ మాట. రాజనీతి తెలిస్తే కనుక ఏ కుమారుడు ఈ తండ్రి యొక్క మాటలను అంగీకరించడు. నేనేం తప్పు చేశానని అడుగుతాడు. రాముడి వైపు తిరిగాట. ఇప్పటిదాకా అమ్మతో మాట్లాడాడు లక్ష్మణుడు. రాముడి వైపు తిరిగి అంటున్నాడు, రామా, ఈ వనవాస విషయం ఇంకా ఎవరికీ తెలియక ముందే నా సహాయం తీసుకో. నా సహాయంతో ఈ రాజ్యాధికారాన్నంతటిని నువ్వు చేజిక్కించుకో అన్నయ్య. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తానన్నాడు. ఒకవేళ భరతుడి పక్షం వాళ్ళు కానీ, కైకేయి పక్షం వాళ్ళు కానీ, ఆఖరికి నాన్నగారి పక్షం వాళ్ళు కానీ ఎవరైనా నిన్ను అడ్డుకోవడానికి చూస్తే నేను నా యొక్క శరాఘాతముల చేత వాళ్ళని నిర్జిస్తానన్నాడు. లేదు లేదు, ఆఖరికి ధర్మం చెయ్యవలసినటువంటి తండ్రి గారే కనుక మన మీదకు ఎదురు తిరిగితే అలాంటి తండ్రిని చంపినా తప్పు లేదన్నయ్య అన్నాడు. చూడండి, రాముడితో మాట్లాడుతున్నాడు లక్ష్మణుడు ఈ మాటలన్నీ. అమిత్రభూతో నిస్సంగం భద్యతామపి. అలాంటి నాన్న ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నయ్య, చంపేస్తాను నేను కావస్తే. ఇలాంటి అధర్మానికి ఒడిగట్టినందు ఎందుకని? ఇంటికి పెద్ద కుమారుడు రాజవ్వాలి. అందున నువ్వు సకల గుణ సార్వభౌముడివి. నీకు కట్టబెట్టకుండా ఒక ఆడదాని మాటలు విని భార్య చెప్పిందని నీకు ధర్మాన్ని విడిచిపెట్టి నీకు పట్టాభిషిక్తుడు చెయ్యకపోతే వాడు తండ్రైనా గురువైనా సరే వాళ్ళందరికీ కూడా శాసించి తీరాల్సిందే. వాళ్ళందరినీ కూడా గురోరప్య వలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పతం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. వాడు గురువైనా తండ్రైనా శాసించి తీరాల్సిందే ధర్మం తప్పినప్పుడు. కాబట్టి ఓ అన్నయ్య, నువ్వు నాకు అనుజ్ఞ అయ్యి
నా చేతిలో ఉన్న అస్త్రములు ఏదో అలంకారప్రాయములు కాదు, ఇప్పుడే నేను వెళ్ళి నిర్జిస్తానన్నాడు. ఎంత రోషంగా మాట్లాడాడో చూడండి లక్ష్మణుడు. నీకు చెందిన ఈ రాజ్యాన్ని రాజు ఏ బలాన్ని చూసుకునైతే ఏ కారణంగా కైకేయికి కట్టబెట్టాలనుకుంటున్నాడో ఆ యొక్క రాజుకి నిజానికి ఎన్ని గుండెలు. అన్నయ్య, అనురక్తోస్మి భావేన భ్రాతరం దేవీ తత్వత. ఓ తల్లి కౌసల్యామాత, అన్నగారైనటువంటి రాముడి మీద నిజంగా నాకు ఉన్నటువంటి ప్రేమ ఇది అని నేను చెప్పలేను. అంతటి ప్రేమ నాకు ఉన్నది. అతడు నాకు ప్రాణతుల్యుడు. నా ధనస్సు మీద, నా ధర్మం మీద, దైవ సేవల మీద, నేను మొత్తం పవిత్ర కార్యాల మీద, నేను చేసిన కార్యాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నానమ్మా. ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలో కానీ మహారణ్యంలో కానీ రామచంద్ర ప్రభు వారు ప్రవేశించడానికి వెళ్తే ఆయన కన్నా ముందు ఈ లక్ష్మణుడు ఉంటాడు. ఆయన అరణ్యాలకి వెళ్ళని, పోనీ అగ్నిలో దూకైని, దానికన్నా ముందు ఎవరు ఉంటారట? లక్ష్మణుడు ఉంటాడట. అలాంటి లక్ష్మణుడమ్మ, రాముడి మీద అంత ప్రేమ ఉన్నది ఈ లక్ష్మణుడికి. కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు ఇలాగ, నేను నా శక్తి సామర్థ్యాలతో నీ దుఃఖాన్ని తొలగిస్తాను, నీవును శ్రీరాముడు నా పరాక్రమాలు మీరిద్దరూ కూడా ఈరోజు చూదురుగాక, నేనేంటో చూపిస్తానంటున్నాడు లక్ష్మణుడు. ఈ మాటలు విని కౌసల్యాదేవి అన్నది, రామ, నీ తమ్ముడైనా సరే ఎంత చక్కగా మాట్లాడాడో చూడవయ్యా. నా సవతి అయినటువంటి కైకేయి పలికినటువంటి అధర్మ వచనాలు విని శోకంలో మునిగి ఉన్నటువంటి నన్ను ఇక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళడం అనేటటువంటిది అరణ్యాలకి ఎంతవరకు సమంజసం? నేనన్నానని కాదు, నీ తమ్ముడు కూడా అదే చెప్తున్నాడుగా. నీకు అర్థం చేసుకో. కశ్యపుడి యొక్క పుత్రుల్లో ఒకడు ఇంటిలోనే ఉండి నియమనిష్ట జీవనాన్ని గడుపుతూ తల్లికి సేవ చేసి చిట్ట చివర మోక్షాన్ని పొందాడు. తల్లికి సేవ చేయడం వల్ల అంత గొప్ప ఫలితం ఉన్నది. అంతేకాదు, మహారాజు గౌరవపూర్వకంగా నీకు పూజ్యుడైనట్లయితే నీ తల్లినైనటువంటి నేను కూడా నీకు పూజ్యురాలిని. రాజు నీకెంతో, తండ్రి నీకెంతో గౌరవప్రదం, నేను కూడా అంతే గౌరవప్రదం కదా. మీ నాన్నగారు అరణ్యాలకు వెళ్ళమంటున్నారని నువ్వు అంటున్నావు, నేను వెళ్ళొద్దు అంటున్నాను. కాబట్టి నా మాట విను, అరణ్యానికి వెళ్ళొద్దు అని రాముడు. ఇప్పుడు రాముడి ముందు రెండు మాటలు పడ్డాయి. ఒకటి తండ్రి గారి ఆజ్ఞ, రెండు తల్లి గారి ఆజ్ఞ. ఎవరి మాట వినాలి? వేదం ఏం చెప్పింది? మాతృదేవో భవ పితృదేవో భవ. తండ్రి మాట వినాలా, తల్లి మాట వినాలా? ఇద్దరూ దైవ సమానులేగా. ఇప్పుడు ఒకరి మాట వింటే ఇంకొకరి మాట విన్నట్టుగానే కదా లెక్క. ఈవిడ వద్దంటో ఆయన వెళ్ళమన్నాడు తండ్రి గారు. ఇప్పుడు రాముడి పరిస్థితి ఏమిటి? శోకంతో కుమిలిపోతున్నటువంటి నన్ను కనుక నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే వనాలకి నేను ప్రాయోప్రవేశం చేసేస్తాను. అంటే అగ్నిలో దూకడమో లేకపోతే ఏ జంతువులకో శరీరాన్ని అర్పించేయడమో ఏదో ఒకటి చేస్తుంది. అప్పుడు రాముడు మాట్లాడాడు. రాముడు మాట్లాడితే ఇంకెంతమంది మాట్లాడినా ఇంక ఆయన ముందు మాట్లాడలేదు. ఇప్పుడు ధర్మం చెప్తాడు రాముడు. చూడండి అమ్మా, నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ. తండ్రి గారి యొక్క ఆజ్ఞని జవదాటడం అనేటటువంటి దాని యందు నేను అసక్తుడను. నేను దాటకుండా ఆయన మాటను నేను దాటలేను. ఖరాఖండిగా నొక్కి చెప్పాడు రామచంద్రప్రభు. మరో మాట అంటున్నాడు, నీకు నేను కావాలంటే నమస్కరిస్తాను తల వంచి. అయితే నేను వరాలకి వెళ్ళడం అనేటటువంటిది ఖచ్చితం, సిద్ధంగా ఉన్నాను నేను. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు నన్ను అనుమతించు దయతో. ఎందుకంటే నువ్వు నాకు ధర్మం చెప్పు. కశ్యపుడు అనేటటువంటి ఋషి కొడుకున్నాడే, మాతృసేవ చేసి స్వర్గానికి వెళ్ళాడన్నావు. అయితే తండ్రి యొక్క ఆజ్ఞని పాలించి ఉద్ధరించబడిన కొడుకులు ఉన్నారు లోకంలో. కండువు అనేటటువంటి మహర్షి ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షాపరుడు. ఆయన
తండ్రి గారు చెప్పారని గోవుని కూడా హత్య చేశాడు. గోహత్య చాలా పాపం అది. కానీ తండ్రి గారు చెప్పాడని చేశాట ఆయన. చూడండి, అలాగే పూర్వం మన వంశంలో సగర చక్రవర్తి గారు ఉన్నారు. ఆ సగర చక్రవర్తి కుమారులు సగరులు అనేటటువంటి వాళ్ళు తండ్రి మాట కోసం వారి ప్రాణాలనే ఆహుతికి ఇచ్చారు. అవునుగా, కపిల మహర్షి భస్మం చేశారుగా, విన్నారుగా కదా. ఇక జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు తండ్రి చెప్పాడని ఆఖరికి రేణుకాదేవి అయినటువంటి తల్లిగారిని కూడా గొడ్డలితో నరకడానికి వెనుకాడలేదు. తండ్రి వాక్యాన్ని అలా పరిపాలించారు వాళ్ళందరూ కూడా. అమ్మా, తండ్రి ఆజ్ఞ మంచ చెడ ఇది పక్కన పెడితే అది ఏదైనా సరే పాలించి తీరాలి. ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే లోకంలో తదేదత్తు మయా కార్యం క్రియతే భువినాన్యద పితుర్హి వచనం కుర్వాన్ నకశ్చిన్ నామహే హీయతే. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పితృవాక్య పరిపాలన చేసి తీరాలి అంటాడు. ప్రతి వ్యక్తి అంటే అర్థం ఏమిటి? ఒక కుటుంబం ఉంది అంటే ఆ కుటుంబంలో ఇంటికి పెద్దవడు తండ్రే. ఆ తండ్రి చెప్పినట్టు కొడుకు ఒకడే వినడం కాదు, భార్య కూడా భర్త చెప్పినట్టు వినాలట, కొడుకులు కూడా తండ్రి చెప్పినట్టు వినాలట. ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఆ ఇంటికి పెద్ద అయినటువంటి అతను చెప్పిన మాటలు విని తీరవలసిందే అమ్మా. కాబట్టి అందులకు విరుద్ధంగా నేనేమీ చేయట్లేదు. నాన్నగారు మనందరికీ కూడా పెద్ద, ఇంటి పెద్ద, ఆయన చెప్తున్నట్టు నేను చేస్తున్నా. అయితే తండ్రి మాటను శిరసా వహించిన వాడెవ్వడూ కూడా ధర్మము నుండి పతనము కాడమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట రాముడు చెప్పిన మాట ఇది. కాబట్టి తండ్రి ఆజ్ఞని పాటించడమే అన్నింటికన్నా పరమధర్మం. అలా చేసిన వాడి ధర్మం నుండి ఎప్పుడూ కిందకి పడిపోడు. అమ్మా, ఇలా చెప్పి లక్ష్మణుడు వైపు తిరిగాడు. రాము, ఏమిట్రా నాయన, ఇందాక నుంచి ఏమిటి మాట్లాడావు నువ్వు? నీపై నాకు చాలా ప్రేమ ఉన్నది, నీ బలపరాక్రమాలు ఎంత గొప్పవో కూడా నాకు తెలుసు లక్ష్మణ, నీ తేజస్సు తిరుగులేనిది. అయితే శుభలక్షణములు కలిగిన వాడివి నువ్వు, నా మీద ప్రేమతో ఏవేవో మాట్లాడావు. నా తల్లి కౌసల్యాదేవి నా సత్యనిష్టని, నా ధైర్యాన్ని విస్మరించి ఆమె అంతులేనటువంటి దుఃఖానికి లోనవుతున్నది. రాముడు అనవాసం చెయ్యగలడా, నన్ను విడిచిపెట్టేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడింది ఆవిడ. వాటన్నింటినీ కూడా నువ్వు ఎరిగి ఆవిడేదో బాధతో కొడుకు వెళ్ళిపోతున్నాడనేటటువంటి బాధతో మాట్లాడింది. ఆవిడ బాధతో మాట్లాడుతోందన్న విషయం నీకు తెలుసు. అన్నీ తెలిసిన వాడు నువ్వు కూడా అలా ఎలా మాట్లాడతావయ్యా లక్ష్మణ? లోకంలో పురుషార్థములలో, అంటే పురుషార్థములు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ పురుషార్థములలో నాలుగింటిలో గొప్పది ఏమిటి అంటే ధర్మమే, అన్నిటికన్నా గొప్పది. అయితే ఈ సత్యం, నాన్నగారి ప్రతిజ్ఞని పాటించడం అంటే సత్యం. ఈ సత్యం దేనికి మీద ఆధారపడి ఉన్నది? ధర్మం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి అత్యుత్తమమైనటువంటి ఈ పితృఆజ్ఞ అనేటటువంటిది ధర్మసమ్మతమైనటువంటిది. కాబట్టి ధర్మాన్ని నేను ఆచరించేటటువంటి వాడు. ధర్మనిరతుడైన వాడెవ్వడూ కూడా తండ్రి, తల్లి, బ్రాహ్మణుడు, గురువు ఆదేశించిన పిమ్మట వారి ఆదేశాన్ని పాటించే తీరాలి. ఇది ధర్మం రా నాయన. ధర్మబద్ధుడనై ఉన్నటువంటి నేను తండ్రి యొక్క ఆజ్ఞను జవదాటలేను. ఓ లక్ష్మణ, మన తండ్రి గారు చేసినటువంటి వాగ్దానముని అనుసరించే నేను ఈరోజు అరణ్యానికి వెళ్తున్నా. తండ్రి గారికి నా మీద ఏమీ కోపం లేదు. తండ్రి గారు కైకమ్మకి కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఆవిడ ఇప్పుడు కోరుకుంది. ఆ వరాలు తీర్చవలసిన బాధ్యత తండ్రికి ఉన్నది. తండ్రి గారి మాటను నెరవేర్చవలసినటువంటి ధర్మము నాకున్నది. కాబట్టి ఆ పని నేను చేస్తున్నాను. కాబట్టి నీలో ఉన్నటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి ఆలోచనని విడిచిపెట్టు. ఏమిటా ధర్మ విరుద్ధమైన ఆలోచన అంటే, కావాలంటే నాన్ననైనా సంహరిస్తాను,
శాసిస్తాను అని మాట్లాడావు చూడు, ఇది చాలా తప్పు అన్నాడు రాముడు. లక్ష్మణుడు, విడిచిపెట్టవయ్యా, తీవ్రతని విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టు, ధర్మాన్ని ఆశ్రయించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. నేను చెప్పిన ధర్మ మార్గాన్ని కాస్త స్వీకరించవయ్యా. తర్వాత అమ్మ వైపు తిరిగాట, అమ్మకి నమస్కరించాట. నమస్కరించి, తల్లి, నా ప్రాణముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేను వనాలకి వెళ్ళడం తథ్యం అన్నాడు. అందులకు నన్ను అనుమతించమన్నాడు, నాకు శుభాశీస్సులు ఇమ్మన్నాడు, నీ హృదయంలో నుండి శోకాన్ని పూర్తిగా విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞానుసారం వనవాసాన్ని ముగించుకుని అతడి నుండి మరలా నేను అయోధ్యకు వస్తానమ్మా, అప్పటి వరకు ధైర్యాన్ని వహించు. త్వయా మయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయ పితుర్నియోగస్థాతవ్యం ఏష ధర్మ సనాతన. నేను గాని, తమ్ముడైనటువంటి లక్ష్మణుడు గాని, నువ్వు గాని, సీత గాని ఎవ్వరైనా సరే తండ్రి గారి ఆజ్ఞని అవతల దాల్చవలసిందే, మరొక మాట లేదన్న. కాబట్టి ఇప్పుడు ఆజ్ఞ అనేటటువంటిది వచ్చినప్పుడు, ఒరే ఈ పని చెయ్యరా అని చెప్పినప్పుడు ఎవరి మాట వినాలి? కొడుకు తల్లి మాట వినాలా ముందు, తండ్రి మాట వినాలా? ఆజ్ఞా కర్తవ్యమునందు, ఆజ్ఞా పరిపాలనమునందు తండ్రి మాటనే ముందు స్వీకరించాలి అని చెప్పారు. అయితే సేవ చేయవలసి వచ్చింది. సేవ చేయవలసి వస్తే మొట్టమొదటి ఎవరికి సేవ చేయాలి అని ప్రశ్న వచ్చింది. తల్లికి సేవ చేయాలి. సేవాధికారం మొట్టమొదటి అధికారం ఎవరికి అంటే తల్లికి. ఆజ్ఞా కర్తవ్యం ఏదైనా ఒక మాట చెప్తే ముందు చేయాల్సింది ఎవరిది అంటే తండ్రిది. నీకు తండ్రి ఒక మాట చెప్పాడు పని చేయమని, తల్లిగారు కూడా ఒక మాట చెప్పారు, ముందు తల్లిగారు చేయకూడదుట, ముందు తండ్రి గారు చెప్పింది చేసిన తర్వాత తల్లి చెప్పింది చెయ్యాలన్న. ఆ ధర్మాన్ని ఇక్కడ రామచంద్ర ప్రభు వారు చూపిస్తున్నారు. ఎందుకని వేదం చెప్పలేదు, తండ్రి మాట తండ్రిని దైవంగా చూడు, తల్లిని దైవంగా చూడని చెప్పింది. కానీ ఒకవేళ తండ్రి తల్లి వేరు వేరు ఆజ్ఞలు ఇస్తే ముందు ఎవరి మాట పాటించాలి అన్నదాన్ని వేదం చెప్పలేదు. అలాంటి వేదం చెప్పనటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వేదంలో చెప్పని విషయాన్ని రాముడి ద్వారా ఇక్కడ ఆచరింపజేయిస్తూ వేదోపబ్రహ్మణం చేయిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. కాబట్టి నీకైనా, నాకైనా, సుమిత్రాదేవికైనా, లక్ష్మణుడికైనా, సీతకైనా ఎవరమ్మా గురువు? తండ్రి గారే. ఇది సనాతన ధర్మము. పితుర్నియోగస్థాతవ్యం ఏష ధర్మ సనాతన. ఒకటి తండ్రిని గౌరవించాలి. అమ్మా చూడండి, ఇది చాలా గొప్ప విషయం. పట్టాభిషేక ద్రవ్యాలని దూరంగా నర్చి హృదయమునందలి దుఃఖాన్ని నిగ్రహించుకో, ధర్మసమ్మతమైన నా వనవాస నిశ్చయానికి ఒప్పుకో తల్లి అంటే ఆవిడ అంటున్నది, ఏదైవతే పుత్ర పితా తదాహం గురు స్వధర్మేణ సుహృత్తయాచ నత్వాను జానామి నమాం విహాయ సుదుఃఖితామర్హతి గంతుమేవం. అయినా కుమార, స్వధర్మాన్ని బట్టి ప్రేమ ఆదరములను అనుసరించి నీకు నీ తండ్రి వలె నేను కూడా ఆదరణీయురాల్ని. నీ వనవాస గమనాన్ని నేను మాత్రం అనుమతింపను. దుఃఖమున మునిగి ఉన్నటువంటి నన్ను ఈ విధంగా వదిలి వెళ్ళడం నీకు భావ్యం కాదు. ఆవిడికి అర్థం కావట్లేదు ఏం చెప్పినా. నీ తండ్రి ఎంత ఆదరణీయుడో నేను అంతే ఆదరణీయురాలు. కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు. నాయనా రామ, నువ్వు నా ఎదుట కనుక లేకపోతే నాకు ఈ జీవితంతో కానీ ఈ బంధువులతో కానీ ఏ ప్రయోజనమూ లేదయ్యా. తల్లి యొక్క ప్రేమని అర్థం చేసుకున్నాడు రాముడు. ఆమె కరుణాపూరిత విలాప వచనములు అన్నీ కూడా విని ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాముడు ఆ సంకల్పం నుండి పక్కకి తప్పుకోలేదుట. లక్ష్మణుడి వైపు తిరిగాడు, ఇటువైపు. ఎందుకని? ఆవిడికి ధర్మం చెప్పాలి అంటే రాముడికి అర్హత లేదు. తల్లికి కొడుకు ధర్మం చెప్పకూడదు, తండ్రికి కొడుకు ధర్మం చెప్పకూడదు. ఎవరు చెప్పాలి అంటే వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ధర్మం చెప్పాలి. ఇప్పుడు తనకన్నా చిన్నవాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ లక్ష్మణుడు ఉన్నాడు. తల్లికి ధర్మం చెప్తున్నాడు,
కానీ లక్ష్మణుడితో చెప్తున్నాడు. లక్ష్మణుడితో ఎందుకు చెప్పడం? తల్లికి డైరెక్ట్గా చెప్పకూడదుగా. లక్ష్మణుడితో చెప్తూ తల్లికి అర్థమయ్యేలాగా విషయాన్నంతటినీ వివరిస్తున్నాడు లక్ష్మణుడు. ఇది రాముడి యొక్క ధర్మం చూడండి. అంటే తల్లికి డైరెక్ట్గా ధర్మం చెప్పకూడదని తన సోదరుడికి చెప్పి ధర్మాన్ని అమ్మకి అర్థమయ్యేలాగా చేస్తున్నాడు రాముడు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి అంటున్నాడు, నాయనా లక్ష్మణ, అనుక్షణము నువ్వు నా యందు కలిగినటువంటి భక్తి ప్రపత్తులు నాకు తెలుసు. నీ బలపరాక్రమాలు కూడా నేను ఎరుగుదు. నా అభిప్రాయాన్ని సరిగ్గా గ్రహించక నువ్వు కూడా తల్లిలాగే నాకు ఎందుకు వ్యధ తెస్తున్నావయ్యా, బాధ కలిగిస్తున్నావయ్యా. అమ్మ చూడు ఏమంటుందో, నాతోనే నువ్వు ఉండాలంటోంది. నిజానికి లేకపోతే నన్ను కూడా తీసుకుపో అంటోంది. ఇది ఎంతవరకు న్యాయం రా నాయన? ధర్మార్థ కామ కలుతాత లోకే సమీక్షిత ధర్మ ఫలోదయేషు ఏ తత్ర సర్వే శూర సంశయం మే భార్యేవస్య అభిమత సుపుత్ర. ధర్మం అనేటటువంటిది ఉన్నదే, ఏ మనిషికైనా ధర్మం అనేటటువంటిది చాలా ముఖ్యం. ధర్మం ఎలాంటిది? ధర్మపత్ని వంటిదిటండి. ఒక్క ధర్మాన్ని కనుక నువ్వు పట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు అర్థం వస్తుంది. అర్థం అంటే డబ్బు. ఒక్క ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ఆటోమేటిక్గా నీ కోరికలన్నీ తీరుతాయి. కోరికలంటే కామం. కాబట్టి ధర్మం ఒక్కటి ఉంటే డబ్బు వచ్చి చేరుతుంది, కోరికలు నెరవేరుతాయి. ఎలాగా? ధర్మం ధర్మపత్ని వంటిది అని చెప్పాడు. ధర్మపత్ని ఎలాగా? ఒక పురుషుడు ఒక స్త్రీని స్వీకరించిన తర్వాత ఆవిడ ధర్మపత్ని అవుతుంది. ఇతడు ఏ పూజ చెయ్యాలన్నా, ఏ వ్రతం చెయ్యాలన్నా పక్కన ఎవరుండాలి? ధర్మపత్ని ఉండాలి. ఈ ధర్మపత్ని లేకపోతే వాడు చేసినటువంటి పూజ పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ధర్మపత్ని పక్కన లేకపోతే వాడు చేసిన తీర్థయాత్ర పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ఒక వ్రతం చేస్తే ఆ వ్రతం పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ప్రతి వ్రతానికి, నోముకి, పుణ్యక్షేత్ర దర్శనానికి, దేనికైనా సరే పక్కన భార్య ఉండాలి. దానివల్ల ఏమవుతుంది? పురుషుడు అనేవాడు పుణ్యాన్ని సముపార్జించుకుంటున్నాడు. ఎవరి వల్ల? పక్కన ధర్మపత్ని వల్ల. వీడు ఉద్యోగానికి వెళ్తే ఇంటిలో వాడు సరిగ్గా సమయానికి వచ్చేటప్పటికి సరి అయిన భోజనం ఏర్పాటు చేసి, వాడు స్నేహితులు ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళందరినీ కూడా అతిథి సత్కారాలు చేసి వాళ్ళందరికీ కూడా ఉపచారాలు చేసి, ఇంటిలో అత్తమామలకి సేవ చేసి, వీడు ఉద్యోగం చేయడానికి వీలుగా ఇంటిలో అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నది ఎవరు? ధర్మపత్ని. అంటే వీడి సంపాదనలో ఆవిడికి సగం వాటా ఉందా లేదా? అంటే అవి చెయ్యకపోతే వీడి ఉద్యోగం ఎలా చక్కబెడతాడండి? అంటే ధర్మపత్ని వల్ల వీడు డబ్బు సంపాదించుకోగలుగుతున్నాడు. పక్కన ధర్మపత్ని ఉంది, ఆవిడ ద్వారా సంతానాన్ని పొంది నరకయాతనల నుండి బయటపడుతున్నాడు. పితృ రుణం తీర్చుకుంటున్నాడు. దేనివల్ల? పక్కన భార్య వల్ల. అంటే కామం తీరుతోంది, అర్థం డబ్బు సంపాదిస్తున్నాడు, పుణ్య కార్యక్రమాలని సముపార్జన చేసుకుంటున్నాడు. ఆ పుణ్య కార్యక్రమాలను సంపాదించుకోవడం, ఓ పక్కన ధనాన్ని సంపాదించడం, ఓ పక్క కామాన్ని తీర్చుకోవడం, ఇవన్నీ ఒక్క ధర్మపత్ని వల్లే లభించినట్లు ఒక్క ధర్మాన్ని పట్టుకుంటే కామము, అర్థము రెండు ఆటోమేటిక్గా వస్తాయి. అందువల్ల ధర్మం ధర్మపత్ని లాంటిదయ్యా. లేదండి నాకు ధర్మం అక్కర్లేదు, నాకు డబ్బు కావాలి అన్నాడు అనుకోండి. ఆ డబ్బు ఏం చేస్తుందన్న వాడినే కాల్ చేస్తుంది. రామాయణంలో అలాంటి వ్యక్తి ఒక ఆవిడ కనిపిస్తుంది మనకి. ఎవరు? కైక. ఇంటికి ధర్మంగా పెద్ద కొడుకు రాజు అవ్వాలి, నాకు ధర్మం అక్కర్లేదు, నా కొడుకు రాజు అయితే చాలన్నది. ధర్మం అక్కర్లేకుండా రాజ్య సంపాదన పొందాలనుకుంటున్నటువంటి కైకని అందరూ తిడతారండి. దశరథుడు తిట్టాడా నిన్న? సుమంత్రుడు తిడతాడు ముందర, సిద్ధార్థుడు అనేటటువంటి మంత్రి తిడతాడు, ఇంటి పురోహితుడు అయినటువంటి వశిష్ఠుడు తిడతాడు,
ఊరి ప్రజలందరూ తిడతారు. అందరి చేత తిట్లు తినడమే ఆవిడ. దేనికోసం? ఒక్క ధర్మయుక్తమైనటువంటి ధనాన్ని కోరుకోకుండా అది అధర్మమైనా పర్వాలేదు నాకు రాజ్యం కావాలని కోరుకోవడం. అంటే ధర్మం వద్దు, నాకు డబ్బే కావాలి, ధర్మం లేకపోయినా పర్వాలేదంటే అందరి చేత తిట్లు తింటావయ్యా, నశించిపోతావు. ఆ ధర్మం నిన్ను నశింపజేస్తుంది. ఓ పోనీ అక్కర్లేదండి, నాకు ధర్మం లేకుండా కామం కావాలి అన్నావా, ధర్మయుక్తం కానటువంటి కామము కూడా నిన్ను పడగొడుతుంది. అంటే నువ్వు కామం కోరుకున్నా అర్థం కోరుకున్నా ధర్మంతో ముడిపడి ఉండాలి. నాకు కామం కోరిక తీరాలి, అది పరపురుషుడి భార్య అయినా పర్వాలేదు అనుకున్నాడు రావణాసురుడు. అక్కడ ధర్మం లేదు. ధర్మం లేకుండా కోరుకోవడం వల్ల ఏమైంది? సొంత తమ్ముడు కూడా విడిచిపెట్టేశాడు. ఆఖరికి తమ్ముడి సలహాతోనే సంహరించబడ్డాడు. అంటే ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో ఆ ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడి వెనకాల ప్రకృతి మొత్తం సహాయంగా వచ్చి నిలబడుతుంది. కోతులు, కాకులు, గ్రద్దలు అన్నీ సహాయం చేసే రామచంద్ర ప్రభువుకి. ఏవి? ధర్మం, ఒక్క ధర్మం రామచంద్ర ప్రభువులో ఉన్నది. సొంత తమ్ముడే విడిచిపెట్టిపోయాడు రావణాసురుణ్ణి. ఎందుకు? వాడిది ఎందుకు అధర్మం ఉన్నది. ఒక్క ధర్మంతో ముడివేయనటువంటి కామం కానీ అర్థం కానీ, లక్ష్మణ చాలా ప్రమాదం రా నాయన. ఈరోజు తల్లి ఏమంటుంది? నువ్వు నాకంటే చాలా ఇష్టం, ఓ రామా, నువ్వు లేకపోతే నీతో పాటు నేను వచ్చేస్తాను కానీ ఇక్కడ ఇమ్మడలేను, దశరథుడి దగ్గర కన్నా నేను నీ దగ్గరే ఉంటాను అంటూ. ఒక వివాహం జరిగినటువంటి స్త్రీ తన భర్త బ్రతికి ఉండగా భర్తని విడిచిపెట్టేస్తాను అని అనడం, లక్ష్మణ ఎంతవరకు న్యాయం రా తండ్రి? ఈ మాటలు డైరెక్ట్గా తల్లితో మాట్లాడలేక రాముడు లక్ష్మణుడితో తిరిగి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు న్యాయం తల్లిలా మాట్లాడడం? భర్త బ్రతికి ఉన్నా సరే ఒక విధవలాగా కొడుకుతో వస్తానడం అనేటటువంటిది సమన్వసమైనటువంటిది కాదు. అమ్మా, ఇప్పుడు తల్లి కేసి తిరిగాడు. యశోహ్యయం కేవల రాజ్యకారణాత్ నా పృష్ఠత కర్తుమలం మహోదయం అదీర్ఘకాలేన తు దేవి జీవితే వృణీవరామధ్య మహీమ ధర్మత. ఆజ్ఞ చెయ్యడం వస్తే తండ్రి గారు చేస్తే నీ మాట వినవలసిన అవసరం లేదు. నాకు సేవ చేయమను, తండ్రి కన్నా ముందు సేవ నేను నీకు చేస్తాను. అమ్మా, రాముడంటే ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా. ఈ రాముడంటే నేను ఏదో కేవలం రాజ్యం కోసమే వెంపర్లాడుతున్న వాడిగా నువ్వు నన్ను అర్థం చేసుకోకు. రాముడికి కావలసింది రాజ్యం కాదు, రాముడికి కావలసింది ధర్మము. రాముడికి కావలసింది ధర్మమే కానీ రాజ్యం కాదమ్మా. ఎందుకని? జీవితం అనేటటువంటిది క్షణికం, చాలా చిన్నదండి జీవితం. మహా అయితే 100 సంవత్సరాలు ఈ భూమి మీద వచ్చిన తర్వాత. కానీ ఎవడు అనుకోడు నేను ఈ భూమి మీదే ఉంటానని ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ ఎక్కువ కాలం ఎవడు ఉండడురా అనే ఆలోచన ఎవడికి కలగదు. నిజంగా నిరంతరం ఆలోచన ఎందు కనుక మనసు ఉంచితే వాడు ఇన్ని వెంపర్లాటలకి వెళ్ళడు. ఆకు అది కావాలి, ఇది కావాలి, ఇది వెనకేసుకోవాలి అని అనుకోడు. అలా అనుకుంటున్నాడు అంటే నేను ఇక్కడ ఉండిపోతానేమో అనేటటువంటి భ్రమలో ఉన్నాడమ్మా. జీవితం అనేటటువంటిది చాలా క్షణికమైనటువంటిది. కానీ నేను సంపాదించుకున్న ధర్మం ఉన్నదే, నేను చేసిన పుణ్యం ఉన్నదే, ఇది శాశ్వతము అన్నాడు రామచంద్ర ప్రభు. మాటని పట్టుకోవాలి మీరు. మనం చేసుకున్న ధర్మం ఎప్పుడూ మనతోనే ఉంటుందండి. ఒకడు కూలి పనికి వెళ్ళి రోజంతా కష్టపడి ఆ వచ్చిన డబ్బులతో హాయిగా అన్నం వండుకుని తిని మొలక మంచం మీద బయట మొలక మంచం మీద పడుకుంటాడు. హాయిగా అలా కళ్ళు మూసుకుని నిద్రపోతాడు. వాడికి సంపాదించాలని కానీ లేకపోతే కూడబెట్టాలని కానీ ఏమీ ఉండదు వాడికి.
ప్రశాంతంగా ఈ రోజు వచ్చిన దాంతో సుఖపడిపోతే చాలు అని అనుకుంటాడు. ఒకడుంటాడు, వాడు ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేసి కాస్త ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ ఇవి కూడా పోగు చేసుకుని రిటైర్డ్ అయిన తర్వాత నెలకు వచ్చేటప్పటికి శాలరీ, ఆ స్టైఫండ్ అన్నీ కూడా తీసుకుని కూడబెట్టుకుని ఓ ఇల్లు ఏదో కట్టుకుని శుభ్రంగా అందులో ఉండి దాన్ని వచ్చిన మిగతా డబ్బుల్ని బ్యాంకులో వేసుకుని దాని మీద వచ్చేటటువంటి వడ్డీ చూసుకుని ఆ పిల్లలకు కావాల్సిన ఆస్తులు ఇచ్చి వాడు కొంత ఉంచుకుని సుఖంగా కాలం గడపాలనుకుంటాడు మరొకడు. చూడండి, మరొకడు ఉంటాడు, వాడికి ఉన్న దాంట్లో చాలా వరకు దాన ధర్మాలు చేస్తాడు. దాన ధర్మాలు చేసి ఎదుటివారిని గొప్పదైనటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ ఆచరించి ఈ జన్మకే కాదు వచ్చే జన్మలో కూడా నేను ఇన్ని సుఖాలు పొందాలి అని ఆలోచన చేస్తాడు. వాడు ఉత్తముడా లేకపోతే అవివేక? అంటే వాడు ఈ జన్మ ఈ రోజుకే బాగుండాలని అనుకోవట్లేదు, లేకపోతే ఈ జీవితం వరకు బాగానే ఉండారు బాగుండు అనుకోవట్లేదు. ఇప్పుడు ఇంకా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేసి వచ్చే జన్మలో కూడా ఉన్నతమైన జన్మలు పొందాలి అని ఆలోచన చేస్తున్నాడు. వాడెవడయ్యా? చాలా తెలివైన వాడన్నారు శాస్త్రంలో. అంటే ఇక్కడ పెట్టిందే నీకు అక్కడ పుడుతుంది. ఈ పెట్టడం లేకపోతే, ఈ దానం చేయడం గుణం నీకు లేకపోతే, ధర్మం ఆచరించడం నీకు తెలియకపోతే వచ్చేటటువంటి జన్మలన్నీ హీన జన్మలైపోతాయి. కాబట్టి ధర్మం అనేది ఉన్నదే అమ్మా, ఇది శాశ్వతమైనటువంటి శాశ్వత సుఖాన్ని ఇస్తుంది, ఉన్నత లోకాలు ఇస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఆచంద్రార్కము నీ పేరు వినిపిస్తుంది ఉన్నత లోకాల్లో. భూమి మీద గొప్పగా వినబడుతుంది ఆ పేరు. దేనివల్ల? నువ్వు ధర్మాన్ని ఆచరించడం. ఈ క్షణికమైన జీవితం ఒక 100 సంవత్సరాలు కోరుకునే సుఖం కోసం అధర్మం వైపుకు వెళ్తే అధపాతాళంలోకి, అధమమైనటువంటి జీవరాశుల్లోకి వెళ్ళిపోతావమ్మా. లోకంలో మానవుడు ఒక్కడే ఉన్నాడా? మానవుడు కాదు, ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి. వాటికి ఆ ఉపాధులు ఎలా వచ్చాయి? మానవుడిగా పుట్టి అధర్మాలు చేయడం వల్లే ఆ కింద ఉపాధులన్నీ వాటికి బయలుదేరి. ఆ ఉపాధులకు వెళ్ళాలని అనుకోకూడదు. ఒక్కసారి మానవ జన్మ వచ్చిన తర్వాత ఇక మోక్షము కానీ ఉన్నతమైన లోకాలు సంపాదించుకోవాలని అనుకోవాలి కానీ మళ్ళీ కిందకి వెళ్ళిపోతానండి అని అనుకోకూడదయ్యా. ఎందుకని? కొన్ని వేల జన్మలు, లక్షల జన్మలు వచ్చిన తర్వాత ఒక్కసారి వస్తుంది అవకాశం, మానవుడిగా పుట్టేటటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని వినియోగించుకోలేనటువంటి మానవుడు, అధర్మం వైపుకు వెళ్ళిపోయేటటువంటి మానవుడు, వాడు పతనమైపోతాడు. తర్వాత మళ్ళీ కింద యోనుల్లోకి వెళ్ళిపోతాడు. అందుకనే శంకరాచార్యులు వారు అంటారు, జంతూనాం నరజన్మ దుర్లభమత పుంస్వం తతో విప్రత. అసలు జీవరాశులన్నింటిల్లోనూ ఉత్తమమైనటువంటి జన్మ ఏమిటయ్యా అంటే మానవ జన్మ. ఈ మానవ జన్మ వచ్చినప్పుడు ఈ మానవ జన్మని ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియకపోతే, దానివల్ల అది నిరర్ధకమైపోతే వాడు మళ్ళీ పతనమైపోతున్నాడయ్యా. వాడి జన్మలు నాశనం అయిపోతున్నాయి, వచ్చే జన్మలన్నీ. కాబట్టి మానవుడు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అది చెప్తున్నాడు రాముడు ఇక్కడ అమ్మగారితో. కాబట్టి రాముడి మార్గం సకల ఆదర్శవంతమైనటువంటి మార్గం. రాముడు ఎలా నడిచాడో మనం పట్టుకోవాలి. రాజ్యకాంక్ష కన్నా, వైభవముల కన్నా, భోగముల కన్నా నాకు ధర్మమే ముఖ్యమమ్మ. అదే శాశ్వత కీర్తినిస్తుంది. ఈ రాజ్యం నాకు అక్కర్లేదన్నాడు. కాబట్టి నేను దండకారణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. లక్ష్మణుడు కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడండి. రామచంద్ర ప్రభు మాట్లాడిన తరువాత తమ్ముణ్ణి ఓదారుస్తున్నాడు రామచంద్ర ప్రభు. నాయనా లక్ష్మణ, తండ్రి గారి మీద ఉన్నటువంటి కోపాన్ని విడిచిపెట్టరా? నా వన ఆగమన కారణం నీలో చాలా దుఃఖాన్ని కలిగించిందని నాకు అర్థమైంది. ఆ దుఃఖాన్ని విడిచిపెట్టు, ధైర్యాన్ని పొందు. జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఏదో అవమానం కింద భావిస్తున్నావు. ఆ అవమానంగా భావన చేయడం అనేటటువంటి దాన్ని తీసేయి మనసులో నుంచి. వెళ్ళమన్నది ఎవరు? బయటవాడు కాదుగా, మన తండ్రి గారు వెళ్ళమన్నా. ఇది నీకు అవమానం ఎలా అవుతుంది? ధైర్యంగా నాన్నగారు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చారు చేయమని, నేను నాన్నగారి పేరు నిలబెడతాను, నాన్నగారి మాట నిలబెడతాను అనే ధైర్యంతో చెయ్యి, ఆనందంగా చెయ్యి.
దీన్ని అవమానంగా అనుకుంటున్నావు ఎందుకు లక్ష్మణ? సత్య పరిపాలన వల్ల తండ్రిని ధరింపజేస్తున్నాననేటటువంటి సంతోషాన్ని పొందవై. ఇది చాలా ముఖ్యమై. సౌమిత్రే యో అభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక నివృత్తే సో అస్తు సంభార సంభ్రమ. ఇంతవరకు కూడా రాజ్యాభిషేక నిర్వహణ కోసం సాధనా సామాగ్రిని అంతటినీ సమకూర్చడంలో ఎంత ఉత్సాహం చూపించావో ఇప్పుడు నా వనవాస ప్రయాణానికి కూడా అంతే ఉత్సాహంతో ఉండు. నీలో ఉన్న ఉత్సాహాన్ని తగ్గించుకోకు అని లక్ష్మణుడికి చెప్తున్నాడు. నాయన బుద్ధి ప్రణీత ఏనేయం మనశ్చ సుసమాహితం తతు నార్హతి సంక్లేష్టం ప్రవ్రజిష్యామి మాచిరం. ఓ లక్ష్మణ, రాజ్యాధికారం నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవడానికి, నా వనవాస ప్రాప్తికి ఈ రెండింటికి కూడా దైవమే కారణము. నాన్నగారు నిన్న నన్ను పిలిచి, రామా నీకు పట్టాభిషేకం చేస్తున్నాను రా అన్నారు. ఇలా అనడానికి మళ్ళీ ఈరోజు పొద్దున్నే పిలిచి, నాయనా నువ్వు అరణ్యానికి వెళ్ళిపోరా అన్నాడు. ఇలా అనడానికి కారకులు ఎవరో తెలుసారా నాయన అన్నారు. ఎవరు? దైవమురా అన్నాడు రామచంద్రప్రభు. అయితే దైవం అంటే ఏమిటో చెప్తాను వినవయ్యా. దైవం అంటే భగవంతుడు కాదండి. దైవం అంటే ఏమిటి అంటే నువ్వు చేసుకున్నటువంటి పూర్వపుణ్యము పూర్వ పాపము. ఆ పూర్వపుణ్యము పూర్వ పాపము అది అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు పుణ్యాన్ని అనుభవించాల్సి వస్తే సుఖాన్ని అనుభవిస్తావు, పాపాన్ని అనుభవించాల్సి వస్తే దుఃఖాన్ని అనుభవిస్తావు. మనకి ఒకదాని తర్వాత ఒకటి దుఃఖాలు వచ్చి పడిపోతున్నాయి అనుకోండి, పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవడం? అయ్యా నేను చేసిన పాపాలని వేగంగా అనుభవింపజేయించేస్తున్నందుకు నీకు నమస్కారం. ఈ అనుభవించేటటువంటి స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేసిన కర్మ నుంచి వస్తుంది. దీన్ని భగవంతుడికి ముడిపెట్టకూడదు. మరి దేనికి ముడిపెడబడుతున్నారు ఇక్కడ రాముల వారు? దైవానికి ముడిపెడుతున్నారు. దైవం అంటే ఎవరు? నువ్వు చేసుకున్న కర్మ ఫలితమే దైవం ప్రేరణగా ఇక్కడ అనుభవిక వేద్యమవుతున్నది. అందుకనే అసంకల్పితమే వేహ యద అకస్మాత్ ప్రవర్తతే వివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతతు. మనం ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం అలా జరగకుండా మరో రకంగా జరిగిందనుకోండి, అలా జరగడానికి కారణం ఏమిటి అంటే ఆ దైవమేరా అన్నాడు. మనం చాలా చక్కగా ఒక ప్లాన్ చేస్తాం, ఇది ఇలా జరగాలి అని అనుకుంటాం, కానీ అది అలా జరగలేదు, వేరే రకంగా జరిగింది. దశరథుడు ఏం చేశాడు? రాముడు పట్టాభిషిక్తుడు అవ్వాలి, ఏనుగు అంబారి మీద కూర్చోవాలి, ఊరంతా ఊరేగాలి, నేను అది చూసి ఆనందించాలి, ఎన్నో కలలు కన్నాడు, ఇలా జరగాలనుకున్నాడు. అలా జరిగిందా? పొద్దున్న లేస్తే కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ రామదర్శనం చేయాల్సి వచ్చింది. అలా చెయ్యగలిగింది ఏమిటి అంటే దైవ బలంరా, దైవ ప్రేరితమురా. అది మనం చేసుకున్న పుణ్యకర్మల మీద పాపకర్మల మీద ఆధారపడి ఉంటుంది. అయ్యా రాముడికి పుణ్యము పాపము ఉంటాయా అంటే మానవుడిగా వచ్చిన తర్వాత అందరూ అవి అనుభవించాల్సిందే, అది దైవమైనా సరే. అయితే రాముడు ఆర్జించుకున్న పాపం ఏమీ లేదు, కానీ ఎందుకు అనుభవిస్తున్నాడు? మానవుడి యొక్క స్థితి ఇలా ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు భగవంతుడి ఎందుకు దూరంగా జరగడం, కష్టం లేనప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, ఇవి మానుకోవాలి. కారణం ఏమిటి? నువ్వు చేసుకున్న కర్మ ఫలితమే అనుభవైక వేద్యమైంది. అప్పుడు నీకు సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది. నిజానికి నీలో పాపము పుణ్యము రెండూ సున్నా అయిపోతే నువ్వు భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు, నీకు మోక్షం వచ్చేస్తుంది. ఆ రెండూ అనుభవించడానికే భూమి మీదకి రావాలి ఏ మానవుడైనా సరే. అది ఎలా వస్తుంది? ఆ సమయం వచ్చేటప్పటికీ ఆ దైవ ప్రేరితంగా నువ్వు చేసిన పాపం కష్టరూపంలో వచ్చి పడుతుంది. నాయనా లక్ష్మణ, ఇది అర్థం చేసుకుంటే నువ్వు దీని గురించి ఎక్కువ దుఃఖించాల్సిన అవసరం లేదు. లక్ష్మణుడు అనుకున్నాడు, ఈ దైవం అంటే ఎక్కడో ఉంటాడేమో, వాడు ఫలితాలు ఇస్తూ ఉంటాడేమో వెనకాల ఉండి అని అనుకుంటున్నాడు. అన్నాడు అన్నగారితో, విక్లవో వీర్యహీనోయ సదైవ మనువర్తతే వీరాహ
సంభావితాత్మానో నా దైవం పర్యుపాసతే. అన్నయ్య, పిరికివాడు, చావలేనివాడు, పరాక్రమహీనుడు దైవం 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 అనాలన్నయ్య. నా చేతిలో ధనస్సుంది, నా దగ్గర బాణములున్నాయి, అస్త్రశస్త్రములన్నింటికీ కూడా పొంది ఉన్నటువంటి నాకు దైవాన్ని లెక్క చేయనన్నయ్యా. ఎలాంటి దైవాన్నైనా నా అస్త్రముల చేత నిర్జిస్తానన్నయ్యా అన్న. రాముడు నవ్వాడు. దైవం కంటికి కనిపించేటటువంటిది కాదు తండ్రి. ఇప్పుడే చెప్పానుగా, నువ్వు చేసిన ధర్మం, నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన పాపం అవి పండిపోయిన తర్వాత అనుభవించాల్సిన టైం వస్తే దైవ ప్రేరణ చేసి నీ అనుభవానికి తీసుకొస్తున్నాయి, అంతే. ఇందులో దైవానికి భగవంతుడికి ఎటువంటి సంబంధము ఉండదు. మనం చేసుకున్న పాప పుణ్యాలరా. దీని గురించి ఎక్కువగా చింతించొద్దని చెప్పారు. పితృపరిపాలనం అనేటటువంటిది ఉన్నదే, ఇది చాలా పరమధర్మం రా తండ్రి. కాబట్టి నాన్నగారి యొక్క తీర్పు యందు దోషాన్ని వెతకకు అని రామచంద్ర ప్రభు వారు చెప్పారు. అన్నయ్య, నువ్వు ఎన్నైనా ధర్మాలు చెప్తావు, మంగళ ద్రవ్యయుక్తంగా పవిత్ర జలాలతో నీకు పట్టాభిషిక్తుడిగా అవుతావని నేను అనుకున్నాను, కానీ నువ్వు కాలేకపోయావు. పట్టాభిషేక కార్యమునందు నీకు మనస్సును నిలుపన్నయ్యా. నువ్వు సమ్మతించకపోతే భూపతులు ఎవరైనా సరే యుద్ధములకు కనుక దిగితే నేను వాళ్ళ ఎదురుకుండా వెళ్ళి యుద్ధం చేస్తాను కావస్తే. అప్పుడు నువ్వు వచ్చి కూర్చో సింహాసనం మీద. నిన్ను ఎదిరించగలిగిన మొనగాడు ఈ భూమి మీద లేడన్నయ్యా. నా బాహువులు అలంకారప్రాయములు కాదు, నేను ధనస్సును ఆభరణంగా ఛేదించలేదు. కటి ప్రదేశమునందు నా ఖడ్గాన్ని నేను ఏదో అలంకారం కోసం ధరించలేదు అన్నయ్య. శత్రు నిర్మూలం కోసమే ఇదంతా చేశాను. ప్రభో, పాదాల మీద పడ్డాట లక్ష్మణుడు. నేను నీ దాసుడిని అన్నాడు. నీ ఏ శత్రువు యొక్క ప్రాణములను తీయాలో నువ్వు ఆజ్ఞాపించు, అది చెప్పు, నేను చేస్తాను. ఈ ధర్మం గిర్మం ఇవన్నీ నాకు చెప్పొద్దు అన్నయ్య. నాకు చేయడం ఏదైనా తెలుసు అంటే నీకు సేవ చేయడం తెలుసు, నీ శత్రువుల్ని పరిమార్చడం నాకు తెలుసు. అది తప్ప నాకు రెండో విషయం నాకు తెలియదు అన్న లక్ష్మణుడు. రామచంద్ర ప్రభు వారు పైకి లేవదీసి లక్ష్మణుడిని కన్నీరు తుడిచాట. లక్ష్మణుడు తుడిచి, నాయన లక్ష్మణ, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞని త్రికరణ శుద్ధిగా పాటించేటటువంటి వాడిగా నన్ను తెలుసుకో అని చెప్పాను. ఇంకా ఇందులో రెండో రకమైనటువంటి మాట లేదు. నేను తల్లిదండ్రుల మాటనే పాటిస్తాను, ఇందులో రెండో మాట లేదు. ఇది ఏమిటి? ఇది సత్పురుషుల యొక్క లక్షణం. కాబట్టి సత్పురుషులైన వారు ఎవరైనా సరే ఎవరి మాట పాటిస్తారు? తల్లిదండ్రుల మాట పాటిస్తారు. నిజానికి చెప్పాలి అంటే నాకు వాళ్ళు దైవతుల్యులు. అంటే దైవం అనేటటువంటి వాడిని వాళ్ళలో చూసుకుంటాను నేను. ఎందుకు? అదే సనాతన ధర్మం. అసలు దైవానికి నమస్కరించవలసి వచ్చినటువంటి పరిస్థితి వస్తే ముందు నీ తల్లిదండ్రులకు సేవ చేయి, నీ తల్లిదండ్రుల మాటను పాటించు. వాళ్ళ మాట పాటించకుండా, వాళ్ళకి సేవ చేయకుండా నువ్వు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయించి పునస్కారాలు చేయించినా దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇది రాముడు చూపిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న కౌసల్యాదేవి కళ్ళంపట నీళ్లు పెట్టుకుని సంతత ధారగా విలపించింది, ఏడిచింది. ఇలా ఏడుస్తున్నటువంటి తల్లితో రామచంద్ర ప్రభు వారు అంటున్నారు, అమ్మా, భర్తని విడిచిపెట్టడం అనేటటువంటి కార్యం ఉన్నదే, అది క్రూరమైనటువంటిది కాదా? నింజమైనటువంటి, అందరి చేత తిట్లు తినేటటువంటి ఆలోచనలు నీ మనస్సు నుండి దూరం చేసుకో. తండ్రి అయిన దశరథ మహారాజు గారు జీవించి ఉన్నంత వరకు కూడా ఆయనకు నువ్వు సేవలు చేస్తూనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకో అమ్మా. ఎందుకంటే శుశ్రూష క్రియతాం తావత్ సహి ధర్మ సనాతన. ఇది సనాతన ధర్మం అమ్మ. భర్తని భార్య అనుసరించడం అనేటటువంటిది సనాతన ధర్మం. 1000 మంది పుత్రులైనా ఉండవచ్చు, కానీ ఆ పుత్రుల కన్నా భార్యకి భర్తే ఎక్కువ ఆదరణ కలిగి ఉండాలి. ఇది చెప్పాడు రాముడు. కౌసల్యాదేవి అంటున్నది, నాయన,
ఎవరిని నొప్పింపగా మృదువుగా మసలుకునేటటువంటి ఆ రామచంద్ర ప్రభువుతో అంటున్నది ఆ తల్లి. దశరథ మహారాజు గారు అందరికీ కూడా ప్రభువు. అలాంటి ప్రభువు ఈరోజు నీకు ఈ యొక్క శిక్ష విధించాడే, నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నానయ్యా. శోకంతో ఏడిచింది రామచంద్ర ప్రభువు దగ్గర. అప్పుడు చెప్తున్నాడు రామచంద్ర ప్రభు, ధైర్యాన్ని ఇస్తున్నాడు తల్లికి. అమ్మా, నాన్నగారు సర్వసమర్థుడమ్మా, శ్రేష్ఠుడు, నీకు భర్త, నాకు తండ్రి. కాబట్టి ఆ మహానుభావుడి యొక్క ఆజ్ఞల్ని నాకు, పూజ్యురాలమైనటువంటి నీకు ఇద్దరికీ కూడా అవి శిరోధార్యములు, మన ఇద్దరం కూడా పాటించాలి. కాబట్టి నువ్వు అంగీకరించాలి నా వనవాసానికి. తండ్రి గారు ఇచ్చారు కాబట్టి ఆజ్ఞ నువ్వు చెయ్యి అని చెప్పాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి ఆయన మాట నువ్వు కూడా అంగీకరించు తల్లి. 14 సంవత్సరాలు ఎంత ఇలా కళ్ళు మూసుకుని తెరిస్తే అయిపోతాయి. ఈ 14 సంవత్సరాల్లో మళ్ళీ వచ్చి నీ పాదాల దగ్గరకు వచ్చి నేను నీ సేవ చేస్తాను. రామా, ఈ సవతుల మధ్యలో నేను ఉండలేనురా. తండ్రి కోరికను అనుసరించి నీవు వెళ్ళవలిస్తే నన్ను కూడా తీసుకుపోరా తండ్రి అని మళ్ళీ అంది. ఇన్ని చెప్పినా సరే అప్పుడు రాముడు అంటున్నాడు, అమ్మా ఒక విషయం చెప్పమంటావా? జీవిత పర్యంతము కూడా ఒక స్త్రీకి భర్తే దైవము, మరొకళ్ళు కాదు. అమ్మా, మహారాజు ఈరోజు నిన్ను నన్ను శాసించగలిగినటువంటి స్థానము నందున్నాడు. ఆయన మనల్నే కాదు ప్రజల్ని కూడా శాసిస్తున్నాడు. నువ్వు మాట వినలేదనుకో, నాన్నగారి మాట, నేను ఆయన మాట వినలేదనుకో, ప్రజలు ఎలా వింటారమ్మా తండ్రి గారి మాట? కన్నా కొడుకు మాట వినలేదు, కట్టుకున్న భార్య ఆయన మాట వినలేదు, మనం ఎందుకు విన్నాం అనుకుంటారు. అప్పుడు రాజుగా ఆయనకి మనం ఇచ్చినటువంటి విలువ ఏముందమ్మా? ఆలోచించు. ఎంత ధర్మోపదేశం చేశాడండి తల్లికి, తమ్ముడికి ఎంత ధర్మోపదేశం చేశాడండి. ఎలా ఒప్పించుకున్నాడండి వాళ్ళందరినీ రాముడు. దేనికోసం? తాను ధర్మాన్ని ఆచరించడం కోసం. ఇంతమంది సపోర్ట్ ఇస్తే అవును కదా నాకే రాజ్యం కావాలి, పదండి యుద్ధానికి అని చెప్పి చేయలేదు, వెళ్ళి యుద్ధం చేయలేదు, రాజ్యం కావడం కోసం కొట్టుకోలేదు. వాళ్ళని కూడా ఒప్పించాడు, వాళ్ళని కూడా మెప్పించాడు ధర్మంతో రామచంద్ర ప్రభు. చూడండి, ధర్మ నిరతుడైనటువంటి వాడు తండ్రి. నేను అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు నేను వెళ్ళిపోయానని పుత్రశోకంతో ఎడతెరిపి లేకుండా బాధపడతాడమ్మా, అది నాకు తెలుసు. అలాంటి బాధపడుతున్నటువంటి తండ్రిని ఓదార్చవలసిన దానివి నువ్వే. ఈ మిగతా వాళ్ళు ఎవరైనా ఓదారుస్తారో అది నాకు తెలియదు. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి గారిని ఓదార్చడానికి నువ్వు ఉండాలి, పక్కన ఆయనకి ధైర్యాన్ని ఇవ్వాలి. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నిజానికి వ్రత ఉపవాస నిరత యా నారీ పరమోత్తమ భర్తారం నానువర్తేత సాతు పాప పతిర్భవేత్. ఒక స్త్రీ ఎన్నో ఉపవాసాలు చేసి, వ్రతాలు చేసి, నోములు చేసి ఎన్నో చేస్తుంది. ఇవన్నీ కూడా భర్తని కనుక ఆదరించకపోతే ఎటువంటి ఫలితాల్ని ఇవ్వవు, ఎందుకు ఉపయోగం లేవు వాటి వల్ల. ఒక స్త్రీ ఏ నోము చేయలేదు, ఏ వ్రతాలు చేయలేదు, కానీ భర్తకి సేవ చేసింది, భర్తని అనుసరించింది. ఆ స్త్రీ అన్ని వ్రతాలు చేసినట్లు, అన్ని నోములు చేసినట్లు ఆవిడికి ఫలితం ఇస్తారట. ఇది చెప్తున్నాడు రామచంద్ర ప్రభు. కాబట్టి నోములు, వ్రతాలు, ఉపవాసాలు చేయడం కాదమ్మా, నువ్వు భర్తని కూడా అంతలా నువ్వు అనుసరించాలి. అప్పుడే ఒక స్త్రీకి, ఇల్లాలికి స్వర్గగతులు అనేటటువంటివి లభిస్తాయి. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి అమ్మ, ధార్మికులలో శ్రేష్ఠుడైనటువంటి మహారాజు తన జీవితాన్ని సుఖశాంతులతో గడపాలి అని అనుకుంటే త్వరలోనే నా వనవాసాన్ని ముగించుకుని నేను రానే వస్తాను, అప్పటి వరకు తండ్రి గారిని సౌఖ్యంగా పరమ సుఖాలతో చూసుకోవలసిన బాధ్యత నీదమ్మా అని అమ్మకి చెప్పాడు. నాయన, వనాలకి వెళ్ళి తీరాలి అనేటటువంటి నీ సంకల్పం ఉన్నదే, ఈ సంకల్పం నుండి నిన్ను ఎవ్వరూ కూడా పక్కకి తప్పించలేరు. ఇది నాకు అర్థమైంది. నాయన, నీకు
విధి నిర్ణయం అనేటటువంటిది అతిక్రమించరానిది అని నాకు అర్థమవుతోంది ఇప్పుడు. కాబట్టి ఏమిటి అంటే లోకంలో ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అది విధి నిర్ణయంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధియే నా మాటను కాదని నిన్ను వనవాసాలకి పంపిస్తున్నది ఈరోజు. నాకు అర్థమైంది. అయినా రామ, నిన్నిప్పుడు ఆపడం నా సాధ్యం కాదు. శీఘ్రముగా 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని మళ్ళీ రా. సత్పురుషుల యొక్క మార్గాన్ని ప్రవర్తించు. నాయన, యం పాలయసి ధర్మత్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవసార్ధూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఎంత గొప్ప మాట మాట్లాడుతుందంటే కౌసల్య, ఒక తల్లి కుమారుడికి ఏ మాట చెప్పాలో ఆ మాట ఆవిడ చెప్పింది. ఇప్పటిదాకా నువ్వు ధర్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నావు, కానీ అన్ని సందర్భాలలో ధర్మాన్ని ఇలా గట్టిగా పట్టుకోవడం అందరికీ కుదిరే మాట కాదు. అరణ్యానికి వెళ్తాను, తండ్రి మాట నిలబెడతాను అని భీష్మించుకుని కూర్చున్నావు కదా, ధర్మాన్ని ఆచరిస్తున్నాను అంటున్నావు కదా. ఈ ధర్మాచరణం అనేటటువంటిది నీకు అన్ని సమయాలలో కూడా చెదరకుండా నీ యందు ఉండుగాక అని ఆశీర్వదించిందండి. ఎంత గొప్ప ఆశీర్వచనం తల్లిది. కొడుకు బాగుపడాలి అంటే తల్లి చేతిలోనే ఉంటుంది. కొడుకు నాశనం అయిపోవాలంటే తల్లి చేతిలోనే ఉంటుంది. తల్లి పెంపకాన్ని బట్టే కొడుకు తయారవుతాడు. ఎందుకు? తండ్రి బయట వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటాడు. కొడుకుని కనిపెట్టుకుని చూడవలసిందెవరు? భార్యే, తల్లే. ఈవిడేం చెప్తోంది రాముడికి? పట్టుపాన్పుల మీద నిద్రిస్తున్నప్పుడు, వందిమాగదుల చేత కీర్తనలు వింటున్నప్పుడు, సమయానికి వచ్చి భోజనం తినేస్తూ పడిపోతున్నప్పుడు కడుపులో ఎన్ని ధర్మమైన మాటలైనా మాట్లాడతాడు ఎవడైనా సరే. అది గొప్ప కాదు రామా. రేపు నువ్వు అరణ్యానికి వెళ్తావు. అరణ్యం అంటే ఏమిటి? కఠిన కంటకమైనటువంటి అరణ్యం అది. ఎన్ని కూడా అక్కడ నీకు సుఖభోగాలు ఏమీ లభించవు, పట్టుబాన్పులు ఉండవు. ఎవరు నిన్ను కూర్చునే కీర్తివళులు ఎవరు కూడా పాడరు, నీకు వింజామరులు విసరరు. అలాంటప్పుడు కూడా, అంత కష్ట సమయాల్లో కూడా, క్రూర మృగముల చేత ఇబ్బంది పడుతున్నటువంటి సమయాల్లో కూడా ఇదే ధర్మాన్ని నువ్వు కొనసాగించవయ్యా. అంటే నీలో ఉన్న ఈ ధర్మాన్ని పక్కకి పోనివ్వకయ్యా. ఇది చెప్పింది కౌసల్యాదేవి. అంటే కొడుకు యొక్క ధర్మ పరిరక్షణని ఎలా కాపాడుతోందో తల్లి చూడండి. ఇలా ధర్మాన్ని అనుసరించడం ఎవరికీ సాధ్యం కాదురా. ఇది కష్టాలు వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టద్దు నువ్వు. యం పాలయసి ధర్మత్వం ధృతేన నియమేన చ. ఆ దృఢత్వాన్ని, ఆ నియమాన్ని పొంది ఉండాలి నువ్వు. పితృ శుశ్రూషయా పుత్ర మాతృ శుశ్రూషయా తథా సత్యేన చ మహాభావో చిరంజీవ అభిరక్షతు. చిరకాలము కూడా వర్ధిల్లుతూ ఉండు నాయన. నువ్వు చేసిన మాతాపితృ సేవలు, నీ సత్యబలం నీకు రక్షగా ఉండుగాక అని రక్ష పెట్టింది కౌసల్యాదేవి కొడుక్కి. చూడండి, విశ్వే దేవతలు, మరత్తులు, దాత విధాత అనేటటువంటి వారు, పూషుడు, భగుడు, ఆర్యముడు అనేటటువంటి ఆదిత్యులు, లోకపాలురు, ఇంద్రాది సమస్త దేవతలు నీకు శుభాన్నిచ్చుగాక. కొడుకుకి రక్ష పెట్టి పంపిస్తోంది చూడండి. కుమార, సిద్ధగణముల వారు, దిశలు దిక్పాలకులు అందరూ కూడా నిన్ను రక్షించెదరుగాక. రాక్షసాం పిశాచానాం రౌద్రాణం క్రూరకర్మణం. భయంకరమైనటువంటి అరణ్యమునందు వానరులు, తేళ్లు, అడవి ఈగలు, దోమలు, కొండపాములు, ఇతర కీటకములు ఉన్నటి నుంచి నువ్వు రక్షించబడుదువుగాక. భయంకరాకారులైనటువంటి, క్రూర కర్ములైనటువంటి, మాంసభక్షకులైనటువంటి రాక్షసుల వల్ల, పిశాచముల వల్ల నీకు ఎటువంటి భయము లేకుండుగాక. ఆవిడ పెట్టిన రక్షే కదండి రాముడు దిగ్విజయంగా తిరిగి రావడానికి కారణమైంది. ఎంత గొప్పగా రక్ష పెట్టిందో చూడండి. కొడుకుకి తల్లి ఆ విధంగా రక్ష పెట్టాలని చెప్పారు.
యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్తరాశే సమాభవత్ తత్తే భవతు మంగళం. నాయన రామచంద్ర, వృత్తాసురుణ్ణి సంహరించినటువంటి సందర్భంలో సర్వదేవతావంద్యుడైనటువంటి దేవేంద్రుడికి లభించినటువంటి మంగళ శాసనాలన్నీ కూడా నీకు లభించుగాక. అమృతమును తీసుకువచ్చు సందర్భంలో గరుత్మంతుడు వినతామాత్రుండి పొందిన మంగళాలన్నింటినీ కూడా నువ్వు పొందుగాక. అమృతం లభించడకై దైత్యులు హతమార్చినటువంటి మహేంద్రుడికి అతిథి ప్రసాదించినటువంటి సమస్త మంగళములు కూడా నువ్వు పొందెదువుగాక. ఇలా ఎన్ని మంగళాలు పెట్టిందో తెలుసా అండి? 40 మంగళాలు పెట్టింది. 1 కాదు 2 కాదు, ఎన్నని చెప్పుకుంటాం మనం. అంటే రక్ష పెట్టింది. ఇవన్నీ ఇన్ని రక్షలు నీకు కలగాలి అంటే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని మనం అనుకుంటున్నావా? కాబట్టి ఈ రక్ష ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధర్మం నుంచి వచ్చింది. అందుకనే ఆటోలు వెనకాల, వాహనాల మీద ఇది గొప్ప మంత్రం అండి. బయటికి వెళ్తున్నప్పుడు వాహనాల వాళ్ళు చాలామంది ఉంటారు, ఏవేవో పిచ్చి పిచ్చి మాటలని రాసుకుంటూ ఉంటారు వాహనాల మీద. అవి కాదు రాసుకోవలసింది. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష ఇది రాసుకున్నారనుకోండి వాహనం మీద, వాడు వెళ్ళి వచ్చేంత వరకు సుఖమైన ప్రయాణం చేస్తాడు. ఒక వాహనంలో వెళ్తున్న వాళ్ళు, ఆ వాహనాన్ని నడిపేవాడు, అందరూ కూడా రక్షగా ఉంటారట ఇది రాసుకుంటే వాహనం మీద. ఏమిటది? శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. అమ్మవారి యొక్క మంత్రం ఒకటి ఉన్నది, క్షేమంకరి అని, అది కూడా రాసుకోవాలన్నారు కింద. ఇది రాసుకుంటే వాహన ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు రావు. అందువల్ల ప్రతి ఆటో వెనకాల, వాహనం వెనకాల, స్కూటర్ వెనకాల కూడా ఉండవలసిన మంత్రం ఏమిటి? శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. ఇది ఉండాలి ప్రతి హిందువు యొక్క వాహనం మీద కూడా. చూసారా, అది రక్ష కలిగిస్తుంది మనందరికీ కూడా. ఇది మంత్రం అండి, మామూలు విషయం కాదు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే మంత్రం, అది మంత్రం. అది ఉంటే ఎక్కడైనా రక్ష కలుగుతుందన్నారు. ఇలాంటి రక్షలన్నీ పెట్టింది. తల్లి దగ్గర సెలవు తీసుకున్నాడు. అమ్మా నేను వెళ్ళి వస్తాను. సీతకి కూడా ఈ విషయాన్ని చెప్పాలి. రహదారి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వాహనం ఎక్కలేదు రామచంద్ర ప్రభు. ఇంకా పుర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, కైకేయి ఎంత చెడు పని చేసింది ఈరోజు, రాముడికి ఈ పరిస్థితిని తీసుకొచ్చింది. దశరథుడు ఎంత బాధపడుతూ ఉంటాడు. ఆయన కూడా భార్య మాటే విన్నాడు కానీ కొడుకుని పట్టాభిషిక్తుని చేయలేకపోతున్నాడే. ఈరోజు మనందరము దురదృష్టవంతులం, రాముణ్ణి మనం దూరం చేసుకుంటున్నాం కదా అని విలపిస్తున్నారట ప్రతి ప్రజాకుడు. రాముడు వెళ్ళిపోతున్నాడు నడుచుకుని. ఇల్లంతా అలంకరించబడి ఉన్నది. సీతాదేవి మందిరానికి చేరుకున్నాడు. అప్పటిదాకా ఆవిడికి ఇంకా ఈ విషయం తెలియదు. బాబు ఆయన వస్తారు కదా అని ఎదురు చూస్తున్నది. వచ్చినటువంటి భర్త యొక్క ముఖాన్ని గమనించింది. వెలవెలబోయి ఉంది రాముడి యొక్క ముఖం. ఆ వెలవెలబోతున్న రాముడి ముఖాన్ని చూసి కంగారు పడింది. కంగారు పడి, అయ్యా ఏం జరిగింది, ఎందుకు ఇలా ఈ యొక్క ముఖ కవళికల ఎందుకు మీ ముఖం ఇలా వెలవెలబోతున్నది? రాజ్య పట్టాభిషేకం జరగబోయేటటువంటి విషయంలో మీరు ఎందుకు ఇంకా ఇలా ఆలస్యం చేస్తున్నారు? ఏం జరిగింది అని అడిగిందా. ఇప్పుడు ఆవిడకి ఏం చెప్పాలి సమాధానం? ఎలా చెప్పాలో పాపం తెలియక రాముడు తాను బాధనంతటినీ కూడా ఆ సీతాదేవి దగ్గర చెప్పుకుంటున్నాడు. ఈ చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో సీతమ్మ దగ్గర ఈ సంఘర్షణ, ఈ మాటల విశేషాలు ఎలా జరుగుతాయనేటటువంటివి రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు సాయంత్రం 6:30 ఈ సభా ప్రాంగణం దగ్గరికి వచ్చి చేరుకున్నాం. ఈరోజు అంత ధర్మ విశ్లేషణ జరిగింది తల్లికి లక్ష్మణుడికి మధ్యలో. రేపు ఇక రాజ్యం దగ్గర తన యొక్క సీతని ఒప్పించిన తరువాత సీతాదేవి కూడా తనతో పాటు వస్తాననడం, కాదనలేకపోవడం, లక్ష్మణుడు కూడా వస్తాననడం, వాళ్ళిద్దరినీ తీసుకుని దాన ధర్మాలన్నీ చేసేసి అరణ్యాలకి బయలుదేరడం అనేటటువంటి సందర్భాన్ని రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ జయ రామ రామ్ రామాయ నమః రామ్ రామాయ నమః రామ్ రామాయ నమః శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీరామచంద్ర ప్రభు की जय श्री राम जय श्री राम जय श्री राम राम भक्त हनुमान की राम भक्त हनुमान की राम भक्त हनुमान की मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुमुजाय सार्वभौमाय मंगलम उमा कांताय कामिदार्थ प्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मंगलम काले वर्षतु पर्जन्य पृथिवी सत्यशालिनी जय गुरुदेव दत्त सर्वं श्री उमामहेश्वर परब्रह्मार्पणमस्तु गोविंद 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 हर नमः पार्वतीपते हर కడతాడు వెళ్ళిపోయాడు అతను ఇలా ఇచ్చాను తీసుకుని